గింజలతోటి మంచి ఫలితాలు కనబడతాయండి. సీతాఫలం గింజల కషాయాన్ని స్ప్రే చేసుకుంటే టెంక పురుగును నివారించుకోవచ్చండి. బాలరెడ్డి గారు, మనం చూస్తూ ఉంటాము, మనకు మే నుంచి ఈదురుగాలుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఆ సమయంలో ఎంత కష్టపడి చెమటొచ్చి స్వేదాన్ని చిందించి రైతు సాగు చేసినా ఈ ఈదురుగాలులకు పంట రాలిపోవటం అనేది జరుగుతూ ఉంటుంది. సో పంట రాలిపోయినప్పుడు రైతన్న తీవ్రంగా నష్టపోయే పరిస్థితులు చూస్తున్నాం. ఇది ప్రకృతి సహజం కాబట్టి మనం ఏమీ చేయలేం. మార్కెటింగ్ విధానంలో అంటే ఇట్లా ప్రకృతి వైపరీత్యాలకు సంబంధించినప్పుడు మార్కెటింగ్ విధానంలో ఎటువంటి మార్పులు రావాలంటారు? అంటే ప్రాసెసింగ్లో ఇంకా ఏమైనా మార్పులు వస్తే రైతులను ఆదుకునే అవకాశాలు ఉన్నాయంటారా? రైతును ఎవరు ఆదుకోరండి. రైతు తనకు తానే ఆలోచించుకొని నిర్ణయించుకోవాలి, తనకు తానే మద్దతుగా నిలబడాలి. అంటే విధానాన్ని రూపొందించుకోవాలి. వచ్చిన నష్టం నుంచి బయటపడటానికి ఏంటి అనేది ఆలోచించుకోవాలి. అయితే ఈ మామిడి తోటల్లో ఈదురుగాళ్ళ వల్ల కాయ రాలడం అనేది అంటే వ్యాపారాత్మకంగా రసాయనిక ఎరువులతో సాగు చేసే తోటలలో ఎక్కువగా ఉంటుంది, కానీ ప్రకృతి సేద్యంలో దాదాపు కాయ రాలటం సంఖ్య చాలా తక్కువ అండి. మరీ తుఫాను వచ్చి పెనుగానులు సంభవించిన సందర్భాల్లో తప్ప మామూలు గాళ్ళకి ప్రకృతి సేద్యంలో కాయ రాలడం అనేది చాలా అరుదు అండి. ఒకవేళ మనము అంటే ఈ ప్రకృతిని మనం నియంత్రించలేము కాబట్టి అట్లాంటి సందర్భాల్లో కనుక కాయ రాలినట్టయితే మనము ఆమ్చూర్ చేసుకోవటం అనేది ఒక ఉత్తమమైన పద్ధతి అండి. కాయను ఆమ్చూర్కు సిద్ధం చేసుకుంటే కాయను గీరేసేసి ముక్కలు కత్తిరించేసి ఎండకు ఎండబెట్టేసుకున్నట్టయితే దాన్ని పొడి చేసుకుంటే ఆమ్చూరుకు ఈరోజు మంచి మార్కెట్ ఉంది. ఆ విధంగా రైతు అమ్ముకోవచ్చు, లేదా మామిడికాయ ఒరుగుల్ని చేసి అమ్ముకోవచ్చు. అదే మాకు తోట పువ్వు కాడ వచ్చిందండి, ఆ కాడ మీద మచ్చ వచ్చిందండి. ఆ మచ్చ వల్ల పువ్వు అక్కడ కట్ అయి పడిపోతుందండి. ఇది శిలీంధ్ర సంబంధమైన సమస్య సార్. దీనికి మీరు ఇంగువ, పుల్ల మజ్జిగ, ఇంగువ కలిపి స్ప్రే చేసుకోవాలండి. బాలరెడ్డి గారు, చూస్తుంటాం అంటే మామిడి అనేది సీజనల్గా వస్తూ ఉంటుంది. ఇప్పుడు రకరకాల కొత్త కొత్త మొక్కలు కూడా వస్తున్నాయి, సంవత్సరం అంతా కాసే మామిడి కూడా వస్తుంది అని చెప్తూ ఉన్నారు. సో ఇందులో రకాలు ఏమున్నాయి? వాస్తవానికి మామిడి ఒకప్పుడు అది వేసవి పంట అండి, కానీ గత 4-5 సంవత్సరాలుగా అమేయ కృషి వికాస కేంద్రం నుంచి చేసిన కృషిలో భాగంగా ఒక 24 రకాలు ఏడాది పొడుగున వచ్చే రకాలని సేకరించి మేము సాగు చేస్తున్నాము. దాంట్లో క్యాటిమోని, ఇది టిబెట్ ఆరిజిన్, అలాగే బారీ 11 అనేదేమో బంగ్లాదేశ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు డెవలప్ చేసింది, నామ్డోంగ్ మై 4, నామ్డోంగ్ మై గోల్డ్ అనే రకాలు, అలాగే తాయి ఆల్ టైమ్ స్వీట్ అనే రకము, ఇక ఇంకా చాలా రకాలు ఉన్నాయి. ఈ 5-6 రకాలు మాత్రమే ప్రమేయ కృషి వికాస కేంద్రం అంట్లు సిద్ధం చేసి రైతులకు కూడా ఇస్తుంది. ఇవి చాలా ఉత్తమమైన ఫలితాలు ఇస్తున్నాయి. పండు నాణ్యత బాగుంది. అంటే పెద్ద స్థాయిలో కనుక సాగు చేసే రైతులు దీన్ని విదేశాలకి ఎగుమతి చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది. పూత దశల్లో ఎలాంటి చీడపీడలు వచ్చే అవకాశం ఉంది? మీరు చెప్పినట్టుగా ఇంగువ, పుల్ల మజ్జిగ ఏదైతే ఉందో అసలు ఎన్ని రోజులకు ఒకసారి స్ప్రే చేయాలి? అంటే ఒకసారి స్ప్రే చేస్తే సరిపోతుందా? 15 రోజులకు ఒకసారి ఏమైనా వ్యవధి ఉంటుందా? మనకు అంత అన్ని దపాలుగా చేయటానికి అవసరం లేదండి, ఎందుకంటే ఒకసారి స్ప్రే చేసుకుంటే సరిపోతుంది. అయితే పూత వచ్చిన తర్వాత ఇది మంచు కాలం కాబట్టి మంచు వచ్చేసి పూతను, తేనె మంచు ప్రభావం వల్ల పూత మాడిపోతుంది. ఆ టైంలో అవసరం వస్తే పూత ఇనిషియేట్ అయిన తర్వాత, పూత రావడానికి ముందు ఒకసారి, పూత ఇనిషియేట్ అయిన తర్వాత రెండోసారి చేసుకోవచ్చు. ఈ ఆగ్రో హోమియోపతి వాడదలుచుకున్న రైతులు అయితేనేమో పూత వచ్చిన తర్వాత క్యూప్రమేట్ ఒకసారి స్ప్రే చేసుకుంటే దానికి సంబంధించి అంటే పూత మాడును నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. పూత నుంచి పిందెగా మారుతుంది. పిందె వచ్చిన దశలో కూడా పిందె రాలడం అనేది రైతన్నలను వేధిస్తున్న ప్రధాన సమస్య. పిందె నిలుపాలి అంటే రైతన్న ఏ విధమైన మెలకువలు పాటించాలంటారు? పూత పిందెగా మారిన తర్వాత రాలిపోవడానికి కూడా కారణము ప్రధానంగా ఈ వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల. అంటే చలికాలంలో శిలీంధ్రాల ఉధృతి పెరుగుతుందండి. దీనివల్లనే పూత మారటం కానీ, ఆ తర్వాత కాయ కట్టిన తర్వాత పిందె రాలటం కానీ జరుగుతుంది. ఇదంతా కూడా ఏంటంటే మనకు గోలీకాయ సైజు లేదా రేగుకాయ సైజు వచ్చే
వరకు ఈ సమస్య ఉంటుంది. కాబట్టి దీంట్లో అగ్రో హోమియోపతి వాడే రైతులైతే బావిస్టా స్ప్రే చేసుకోవచ్చు. బావిస్టా అనే మందు ఉంటుంది. బావిస్టా 30 పొటెన్సీ కనుక స్ప్రే చేసుకున్నట్టయితే ఆ సమస్య పోతుంది. అదే మామూలుగా ప్రకృతి వ్యవసాయంలో అనుసరించే రైతులైతే మళ్ళీ మజ్జిగకి 2వ దఫా వెళ్ళాల్సి వస్తుంది. మజ్జిగ ఇంగువ కలిపి స్ప్రే చేసుకుంటే ఈ శిలీంద్ర కారక సమస్యను పరిష్కరించుకోవచ్చు. ప్రధానంగా చూస్తే రైతన్నలను వేధిస్తున్న సమస్యల్లో కాయతొలుచు పురుగు, టెంక పురుగు అనేది రెండూ కూడా రైతన్నలను బాగా వేధిస్తూ ఉన్నాయి. ఈ 2 పురుగుల నివారణకు ఎటువంటి పద్ధతులు అవలంబించాలి రైతన్నలు? ఈ కాయతొలిచే పురుగు అనేది మామిడిలో కొంత తక్కువేనండి. ప్రధానంగా వచ్చేది ఏంటంటే ఇప్పుడు ఈ కాలంలో పెరిగింది అంత కూడా పండుటీగ సమస్య పెరిగింది. ఈ పండుటీగ అనేది దాదాపు కాయ పక్వానికి వచ్చే దశలో ఈ సమస్య వస్తుంది. పండుటీగను పరిష్కరించుకోవటానికి మనం మామూలుగా సాంప్రదాయక పద్ధతుల్లో అయితే ఈ తులసి నూనె తోటి ట్రాప్స్ తయారు చేసుకొని ఆ ట్రాప్స్ని వాడటం ద్వారా పండుటీగను సమర్థవంతంగా నివారించుకోవచ్చు. లేదు హోమియోపతి వాడాలనుకునే వాళ్ళు ఓసిమం శాంక్టమ్ అనే హోమియోపతి మందు ఉంటుంది. ఓసిమం శాంక్టమ్ 30 పొటెన్సీ, క్రియోసోట్ అనే మెడిసిన్ 30 పొటెన్సీ తీసుకొని మొదట క్రియోసోట్ ఒకసారి స్ప్రే చేసుకొని తర్వాత ఓసిమం శాంక్టమ్ స్ప్రే చేసుకుంటే ఈ ఫ్రూట్ ఫ్లై సమస్యను నివారించుకోవచ్చు. అదేవిధంగా బాలరెడ్డి గారు, తేనె మంచు, తామర ఆకుగూడు, పిండి నల్లి పురుగులకు నివారణ మార్గాలు ఉన్నాయా హోమియోలో? ఏ విధమైన మందులు వాడాలంటారు? పిండి నల్లి మామిడిలో ఒక పెద్ద సమస్యనేనండి. పిండి నల్లి ద్వారా పిండి నల్లి వచ్చిన తర్వాత పిండి నల్లికి విసర్జాలకు ఆశించి ఒక చీమ కూడా వస్తుంది. ఎర్ర చీమలు ఏవైతే ఉన్నాయో ఎర్ర చీమలు కూడా గూడు కట్టుకుంటాయి. కాయ కోసే టైంలో రైతుని ఇవి బాగా ఇబ్బంది పెడతాయి. అయితే పిండి నల్లిని పరిష్కరించుకోవడానికి మనకు ఇటు ప్రకృతి సేద్య పద్ధతిలోనూ అవకాశాలు ఉన్నాయి, హోమియోలో పెట్రోలియం, సోరినం అనే 2 మందులు ఉన్నాయి. ఈ సోరినం 30 కనుక వాడుకున్నట్టయితే దోమ సమస్యను నివారించుకోవచ్చు, పిండి నల్లి సమస్యను నివారించుకోవచ్చు. పెట్రోలియం అనే మెడిసిన్ కూడా పెట్రోలియం 30 వాడితే కూడా పిండి నల్లి సమస్యను పరిష్కరించుకోవచ్చు. అలా కాదు అది హోమియో మెడిసిన్ అందుబాటులో లేదు అనుకుంటే కుంకుడు కాయల రసాన్ని స్ప్రే చేసుకున్నా కానీ పిండి నల్లిని నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. అసలు ఎగుమతి చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది.